ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కార్యక్రమంలో పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసిన చర్యలు, అసన్పర్తి మండల వ్యవసాయ అధికారిని ఏ అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో వేరుశెనగ పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా నడికూడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసిన చర్యలు, అసన్పర్తి మండల వ్యవసాయ అధికారిని ఏ అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఎం చిరంజీవి. స్టబుల్ బర్నింగ్, దీన్ని తెలుగులో పంట అవశేషాల దహనం అని కూడా అంటారు. పంట తీసేసిన తర్వాత వాటి అవశేషాలను కాల్చడం. అంటే పంట కోత తర్వాత పొలంలో మిగిలినటువంటి గడ్డి కానీ మొక్కల భాగాలను కానీ రైతులు కాల్చడాన్నే ఈ పంట అవశేషాల దహనం అని అంటారు. అయితే ఈ పంట అవశేషాల దహనం వల్ల ఎటువంటి అప్రయోజనాలు ఉన్నాయి? రైతులు ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి సారం అనేటువంటిది ఏ విధంగా తగ్గుతుంది? మరి ఆ పంటలు కాల్చినప్పుడు ఏర్పడేటువంటి సమస్యలేంటి? ముఖ్యంగా ప్రత్యామ్నాయంగా ఈ స్టబుల్ బర్నింగ్ చెయ్యకుండా ఎటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకోవాలి? ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది? మన వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అనేటువంటి తదితర అంశాలను గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో అసన్పర్తి మండల కేంద్రంలో వ్యవసాయ అధికారినిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఏ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, చెప్పండి, ముఖ్యంగా ఈ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటారు? పంట కోత తర్వాత ఏవైతే అవశేషాలు మనకి మిగులుతావో వాటిని రైతులు ఏం చేస్తున్నారంటే కాలుస్తున్నారు. ఈ కాల్చే పద్ధతిని, అంటే దహనం చేసే పద్ధతిని, ఆ పంట అవశేషాలను దహనం చేసే పద్ధతిని స్టబుల్ బర్నింగ్ అంటారు. అయితే ఈ అవశేషాలు కాల్చివేయడం అనేటువంటిది రైతులు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల రైతుకి ఏంటి అనంటే పంట తర్వాత పంట వేయడానికి తక్కువ సమయం ఉంటుంది. అలాంటి సమయంలో అతనికి సమయం ఆదా కావడం కోసం కానీ, లేదు అనంటే పంట అవశేషాలని తీసివేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసము ఈజీగా ఉంది కాబట్టి ఈ ఈజీ ప్రాసెస్ కి రైతులు వెళ్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంటే ఈజీ ప్రాసెస్ లో ఉంది అని చెప్పి ఈ స్టబుల్ బర్నింగ్ అనేటువంటి చేస్తా ఉన్నారు. అయితే ఈ అవశేషాల దహనం చేయడం వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ అనేటువంటివి ఉన్నాయి? వాటి గురించి క్షుణ్ణంగా వివరించండి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన దేశం తీసుకున్నట్టయితే మొత్తం వ్యవసాయ ఆధారిత దేశం. రైతు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల మనకి ఏంటి అనంటే ఈ అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యమే గాని, లేదు అనంటే మనకి అంటే మనుషులపైన ఆరోగ్య ప్రభావాలే గాని, లేదు అనంటే నేల పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని మనం క్లియర్ గా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని చెప్పుకున్నట్టయితే మనకి పంట అవశేషాలను కాల్చినప్పుడు నేలలో ఏవైతే మనకి సూక్ష్మజీవులు ఉంటున్నాయో నేల
పైపొరలో ఉన్నటువంటి ముఖ్య పోషకాలైన నత్రజని గాని, భాస్వరమే గాని, పొటాషియమే గాని ఇవన్నీ కూడా మనకి మొక్కకి అందని రూపంలోకి వెళ్ళిపోతున్నవి. సెకండ్ తీసుకున్నట్టయితే సూక్ష్మజీవులు, ఏవైతే సూక్ష్మజీవులు మనకి పంటకి ఉపయోగకరమో అలాంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయి నేల సారం అనేది చాలా తగ్గిపోతుంది. అదే కాకుండా ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలిలో కాలుష్యం అనేది పెరిగిపోయి కార్బన్ డయాక్సైడే గాని, కార్బన్ మోనాక్సైడే గాని, మీథేనే గాని ఇలాంటి వాయువులు అనేవి బాగా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయిపోయి ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి. అంతేకాకుండా మనిషి పైన కూడా వీటి ప్రభావం అనేది ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చే పొగ ద్వారా మానవాళి ఆరోగ్యం పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనము ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నట్టయితే మనకి ఈ బ్రీతింగ్ ఇష్యూస్, శ్వాసకోశ వ్యాధులే గాని, ఆస్తమా గాని, లేదు అనంటే కంటికి గాని, గొంతుకు సంబంధించిన డిసీజెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నవి. అయితే ఈ పంట అవశేషాలను దహనం చేయడం అనేటువంటిది ఈ విధమైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన దేశంలో ఏ రాష్ట్రాలలో ఈ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉందంటారు? మన దేశంలో గనక తీసుకున్నట్టయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా దీని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇది అక్కడే కాకుండా మన ఇతర రాష్ట్రాలకి కూడా విస్తరిస్తుంది. తెలంగాణలో కూడా మనకి అక్కడక్కడ మనకి ఇంకా కూడా కనిపిస్తా ఉన్నది. ఏంటి అనంటే ఈ పంట అవశేషాలను వీటిని కాలుస్తున్నట్టు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఢిల్లీ మనం చూసుకున్నట్టయితే అక్కడ స్టబుల్ బర్నింగ్ వల్ల, అంటే పక్క రాష్ట్రాలలో చేసిన స్టబుల్ బర్నింగ్ వల్ల అక్కడ మొత్తం కూడా కాలుష్యం ఏర్పడి మొత్తం పొగమంచు లాగా ఫామ్ అయిపోయి అక్కడ ఉన్న ప్రజలు రెస్పిరేటరీ ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇంత మనం న్యూస్ లో గానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఏంటి అనంటే అక్కడ కొన్ని డేస్ స్కూల్స్ కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనుషులు ఎవరు కూడా ఈ స్మాగ్ వల్ల బయటికి రావద్దు, ఈ పొగమంచు వల్ల ఇది చాలా డేంజరస్ అని చెప్పేసి స్కూల్సే గానీ, ఆఫీసెసే గానీ అన్ని కూడా బంద్ చేశారు. ఇంకా చూసుకున్నట్టయితే అక్కడ మాస్క్ పెట్టుకుంటే గానీ బయటికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దాని వల్ల మన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. కాబట్టి ఈ పద్ధతి అనేది రైతులందరూ మానుకోవాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది గనక చూస్తే వివిధ పంటలలో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వరి ప్రధాన పంట ఉన్నప్పుడు గొలుసులు తీసేసిన తర్వాత ఉన్నటువంటి గడ్డిని కాల్చడం వల్ల భూసారం అనేటువంటిది తగ్గుతా ఉంటుంది. మరి ఆ పరిస్థితులలో ఈ గడ్డిని కాల్చడం ద్వారా భూమి అనేటువంటిది ఏ విధంగా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర వరి అనేది ఎక్కువగా పండుతా ఉన్నది. మనం ఒక టన్ పంటకి సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో తీసుకున్నట్టయితే దాన్ని కాల్చినప్పుడు మనకి నత్రజని వచ్చేసి మనకి 5 నుంచి 7 కేజీల నత్రజని, 2 నుండి 3 కేజీల వరకు భాస్వరం, 10 నుంచి 15 కేజీల వరకు పొటాష్ అనేది మనకి నష్టం జరుగుతుంది. అదే గనక మనం ఈ అవశేషాలను గనక కాల్చకుండా ఉన్నట్టయితే దాన్నే గనక మనం భూమిలో కలియదున్నడము లేదా మల్చింగ్ ఇలాంటి ప్రాసెస్ కి వెళ్ళినప్పుడు మనకి సేంద్రియ కర్బనం అనేది ఎక్కువగా భూమిలో పెరిగి మనకి సూక్ష్మజీవుల సంఖ్య అనేది కూడా చాలా పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ గడ్డిలో ఈ విధంగా ఉన్నప్పుడు మిగతా పంటలు, అంటే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి వాటిల్లో అవశేషాలు మిగిలినప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు వరిలో అవశేషాలు గనక మిగిలినవి అనుకోండి, మనం ఇక్కడ మనకి ఆల్రెడీ మన రైతులందరికీ కూడా తెలిసి ఇంతకు ముందు కూడా జీరో టిల్లేజ్ పద్ధతి అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఏంటి అనంటే దుక్కి చేయకుండా గింజలు వేయడం. ఒకప్పుడు మనం అవశేషాల తర్వాత ఏంటి అనంటే వానాకాలంలో వరి పంట తర్వాత దుక్కి చేయకుండా ఇమ్మీడియట్ గా దాంట్లో ఏంటి అనంటే మొక్కజొన్న పంటని వేసేవాళ్ళు. ఇలా జీరో టిల్లేజ్ పద్ధతికి వెళ్ళడం గాని, లేదు అనంటే ఇప్పుడు రోటవేటర్ వేసి దాన్ని కలియదున్ని తర్వాత ఏంటి సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం కోసము మనం ఇట్లా వేస్ట్ డికంపోజర్ అనేవి కూడా మనము వాళ్ళకి పద్ధతులు చెప్తా ఉన్నాము. అలా మిగిలిపోయిన అవశేషాలను దున్ని ఎప్పుడైతే మనము అదే భూమిలో మురుగబెట్టినప్పుడు మనకి సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మనకి సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతి ఒకటి మనం ఎంచుకోవచ్చు. లేదు అనంటే ఇప్పుడు పత్తి ఇలాంటి పంటల్లో చూసినప్పుడు మనకి కాటన్ ష్రెడ్డర్స్ అని కూడా వచ్చావి. ఈ కాటన్ ష్రెడ్డర్స్ వల్ల ఏంటి అనంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి భూమి మీద మొత్తం
కూడా పరిచేస్తది. ఇలా పరిచిన తర్వాత అంటే మల్చింగ్ లాగా మొత్తం భూమి మీద పరిచేస్తది. ఆ పరిచిన దానిని మనం తర్వాత రోటవేటర్ వేసి మళ్ళీ దాన్ని భూమిలో కలియ దున్నుకొని అది మునగడం కోసము సూపర్ గాని వేస్ట్ డికంపోజర్ గాని వేసుకొని చేసుకున్నట్టయితే నేల సారవంతం అవ్వడమే కాకుండా మనకి భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య అలాగే కర్బన శాతం కూడా చాలా మెరుగవుతుంది. అంటే ఈ విధంగా మెరుగుపడడానికి రైతులు జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలంటారు. అయితే మరి ఈ పత్తి, మొక్కజొన్న, వరే కాకుండా వీటిని కాల్చడం ద్వారా మానవులకు కొన్ని అనారోగ్య సమస్యలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు అనేటువంటి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందంటారు? మనకి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ వ్యాధులే గాని, ఆస్తమా గాని, లేదు అనంటే కంటికి గాని గొంతుకి సంబంధించిన క్యాన్సర్స్ గాని అలాంటివి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గాలిని పీల్చుకున్నప్పుడు పిల్లలకి గాని వృద్ధులు గాని చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ అంటే అవి మనకు అన్ని కూడా చాలా డేంజరస్ వాయువులు మనకి రిలీజ్ అవుతున్నాయి. కార్బన్ మోనాక్సైడే గాని, మీథేనే గాని ఇలాంటి గ్యాసెస్ అనేవి మనకి వాటిని మనము గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్పేసి కూడా అంటాము. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యి మనకి క్యాన్సర్స్ గాని అలాంటివి అటాక్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి రైతులు స్టబుల్ బర్నింగ్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఈ విధంగా విచ్చలవిడిగా స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది రైతులు చేస్తా ఉన్నారు. అయితే దీనికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది చట్టపరంగా నేరమా? స్టబుల్ బర్నింగ్ అనేది చట్టపరంగా నేరము. ఎందుకు అనంటే మనము ఒక మంచి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఏర్పరచడం. ఇలా ఏంటి అనంటే స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల గాలిలో విషవాయువులు పేర్కొని పోవడము, అలాగే మానవాళికి ఆరోగ్యం దెబ్బతినడము, నేల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి సుప్రీం కోర్టు గాని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గాని ఏంటి అనంటే ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో అటువంటి రైతుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేదు అనంటే వారిపైన జరిమానాలు విధించాలి అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా స్టబుల్ బర్నింగ్ చేయకుండా మంచిగా వాళ్ళు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలంటున్నారు. మరి స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి? ఏం చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటారు? దుక్కి చేయకుండా విత్తనాలు వేయడమే గాని, మల్చింగ్ పద్ధతులకి వెళ్ళడమే గాని, లేదు అనంటే రోటవేటర్ ద్వారా మన అవశేషాలను కాల్చకుండా వాటిని భూమిలో కలియదున్నడమే గాని, లేదు అనంటే ఈ వేస్ట్ డికంపోజర్స్ అని చెప్పేసి మనం ఇప్పుడు రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అవశేషాల మీద చల్లి వాటిని మళ్ళీ డికంపోజ్ చేయడం గాని, ఇవన్నీ పద్ధతులకి రైతు వెళ్ళడం వల్ల మన పర్యావరణం కూడా అలాగే మానవాళి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నడం వల్ల దానిలో ఉన్నటువంటి నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి పొటాషియం కావచ్చు, ఇతర పోషక విలువలు కూడా భూమి పైన చేరి నేల అనేటువంటిది సారవంతంగా కూడా అవడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఈ స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందంటారు? ప్రభుత్వం ద్వారా మేము మా వ్యవసాయ శాఖ ద్వారా కూడా రైతులకి అవగాహన కార్యక్రమాలు అంటే స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నవి అనే దానిపైన రైతులకి కూడా మేము గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వీళ్ళకి ఏంటి అనంటే మనకి ఇంతకు ముందు వరి తీసుకున్నట్టయితే ఒకప్పుడు వరిని కోసేవాళ్ళు. కోసి దాన్ని వరి గింజలను నూర్చిన తర్వాత ఆ గడ్డి ఏదైతే ఉందో దాన్ని మోపుల్లాగా గడ్డి మోపుల్లాగా వేసుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే మనకి వ్యవసాయ యాంత్రీకరణలో మనం హార్వెస్టర్స్ అయితే ఎప్పుడైతే వచ్చాయో కంబైన్డ్ హార్వెస్టర్స్ గింజలు తీసినప్పుడు చిన్న చిన్నగా అవశేషాలు అనేది మిగిలిపోవడం వల్ల రైతులు తక్కువ ఖర్చు తక్కువ టైంలో వాళ్ళు చేసుకోవడం కోసము స్టబుల్ బర్నింగ్ కి మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ ఆ మిగిలిపోయిన అవశేషాలని కూడా ఇప్పుడు ఏంటి అనంటే స్ట్రాబేలర్స్ అంటే గడ్డి కట్టెలు కట్టే మిషన్ కూడా ఇప్పుడు మనము సబ్సిడీలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల మిగిలిపోయిన చిన్న చిన్న అవశేషాలు కూడా మనము గడ్డి కట్టలు కట్టేసి దాన్ని మనము తర్వాత మన పాడి పశువులకి ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఈ డికంపోజర్ ని మనం ఏదైతే అవశేషాలు మిగిలిపోయినాయో దానిపైన మనం చల్లేసేసి దాన్ని మురగబెట్టినట్టయితే, మనము రోటవేటర్ వేసి కలియదున్నినట్టయితే మనకి భూమిలో కర్బన శాతం పెరగడమే కాకుండా సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే దాని వల్ల నేల సారం కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయాలైన ఇటువంటి పద్ధతులను ఎంచుకొని మంచి
మంచి నేలను మంచి ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి చివరగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఈ స్టబుల్ బర్నింగ్ అంటే పంట అవశేషాల దహనాన్ని కొంతలో కొంత మేర తగ్గించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే చాలా మంది రైతులు ఇంకా పంట అవశేషాలను దహనం చేయడం అనేటువంటిది ఈజీ ప్రాసెస్ కోసం వాళ్ళు చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? ఒకవేళ గనక రైతులు స్టబుల్ బర్నింగ్ గనక ఆపేసినట్టయితే నేల సారం అనేది ఫస్ట్ మెరుగవుతుంది. అంతేకాకుండా నేల సారం పెరిగినప్పుడు భూమిలో మనకి ఇవన్నీ పోషకాలు పంటకి అందుబాటులో ఉండేలాగా ఉన్నప్పుడు మనకి పోను దిగుబడులు అనేవి కూడా మనకి పెరుగుతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో గనక చూసుకున్నట్టయితే పంట మీద పెట్టే ఖర్చు కూడా, అంటే ఎప్పుడైతే మనము రసాయనిక ఎరువులకు వాటికి వెళ్తున్నామో వాటి ఖర్చులు కూడా మనము తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన భూమియే బలంగా తయారవుతుంది కాబట్టి. అవశేషం అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, అది భూమికి ఒక సంపద. కాబట్టి రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ కి నో చెప్పాలి, అందరూ కూడా సుస్థిర వ్యవసాయాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా రైతులను కోరడం జరుగుతుంది. మరి ఈ స్టబుల్ బర్నింగ్ అంటే పంట అవశేషాల దహనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యమే కాకుండా ఆరోగ్యం పైన కూడా కొంత ప్రభావం అనేటువంటిది చూపుతా ఉంది. భూసారం కూడా తగ్గుతా ఉంటుంది. కాబట్టి మరి నేలలో ఉన్నటువంటి పోషకాలకు పోకుండా ఈ ప్రత్యామ్నాయ మార్గాల ప్రకారము రైతులు ఇంతకుముందు మనకు మేడం వివరించినట్టుగా చేసినట్లయితే మరి భూసారం కూడా పెంచుకొని ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకున్నట్లయితే వారు పంటలలో దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా పంట అవశేషాలు దహనం చేయకుండా కూడా భూమికి కావలసినటువంటి పోషకాలు అందించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసిన చర్యలు అనే అంశంపై అసన్పర్తి మండల వ్యవసాయ అధికారిని ఏ అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వేసవిలో వేరుశెనగ పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా నడికూడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఎం చిరంజీవి. నడికూడ మండలంలో ఉన్నాము. ఈ వేసవి కాలంలో వేరుశెనగ పంట వేసి అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి రైతు వీరేశం గారు ఉన్నారు. మరి వారు ఏ విధంగా వేరుశెనగ పంట చేపడతా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దిగుబడి రావడానికి ఎటువంటి మెలకువలు పాటిస్తున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి వారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి వీరేశం గారు. నమస్తే సార్. మరి ముందుగా ఇప్పుడు మీరు వేరుశెనగ పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? మాది ముందుగా ఏంటంటే ఒక 2 ఎకరాలు కాటన్ వేసాం సార్. పత్తి వేసి డిసెంబర్ ఎండింగ్ కల్లా క్లోజ్ చేసుకున్నాం సార్. మేము రోటివేటర్ కొట్టేసాం సార్. పొరకంతా పీకేసి రోటివేటర్ వేసాము. వేసిన తర్వాత ఏదన్నా చెత్త చెదారం ఏదన్నా ఉంటే మొత్తం కాలబెట్టేసి దుక్కి సదనం చేసామండి. వాటర్ 4 మూలగా వాటర్ వార్పిచ్చేసి దుక్కి దాడిపోవడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చదును చేసుకోవడం జరిగింది. ఇక్కడ దుక్కిని కూడా మీరు వేయడానికి సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఈ దుక్కిని ఎన్ని రోజులు మీరు నార్పుతారు పల్లి వేసే ముందు? అంటే సార్ వాటర్ను బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 2 రోజుల వారం 3 రోజుల వారొచ్చు. అది అంటే మనకు మీరు 2 ఎకరాలు మీరు సాగు చేస్తా ఉన్నారు. ఈ 2 ఎకరాలు ఎన్ని రోజుల ఈ పారకం అనేటువంటిది బారింది? అంటే 3 నుంచి 4 డేస్ సార్. ఏంటంటే మనం దాన్ని వాటర్ని బట్టి కొంచెం మాకు వాటర్ అవైలబుల్ ఉన్నాయి. ఒక 3 days లో పారిపోతుంది సార్ మాకు. విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎటువంటి విత్తనాలు మీరు సేకరిస్తారు? ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని కిలోల విత్తనాలు అనేటువంటి పడతాయి? 12 నుంచి 15 కిలోలు సార్. ఇది ఒక ఎకరాకి. మనకు ఏంటంటే మన మార్కెట్ లో ఆగ్రోస్ దాంట్లో దొరుకుతాయి సార్. సబ్సిడీ అక్కడ నుండి తీసుకొచ్చామన్నమాట పర్కాల్లో. ఆ సబ్సిడీ నుండి మాకు 15,
15 కిలోలు తీసుకొచ్చాం సార్ ఒక ఎకరాకి. ఇప్పుడు విత్తనాలు ఎంతెంత దూరానికి ఒక్కొక్కటి వేస్తారు, ఎంత లోతు వరకు ఈ విత్తనాలు అనేటువంటి నాగలనేటువంటిది లోతు ఎంత లోతు వరకు పోతుంది? 10 నుంచి 15 సెంటీమీటర్ సార్. అంటే డిస్టెన్స్ ఎంత అంటే మాకు మామూలుగా ఒక జానేడు కంటే కొంచెం తక్కువనే ఉంటుంది అన్నమాట మామూలుగా. ఎందుకంటే యాషింగ్ కాబట్టి ఒకటి చనిపోవడం ఒకవేళ జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం జానేడు కంటే కొంచెం మామూలుగా ఆ టైప్లో వేసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు విత్తనాలు వేసుకుంటా పోతా అంటే మళ్ళా వాటికి వెనుక బయటికి ఏర్పడకుండా, ఎందుకంటే ఈ పక్షుల బారి నుండి కానీ ఇతర చీడపీడల బారి నుండి కానీ ఇతర క్రిమి కీటకాల బారి నుండి రక్షించుకోవడానికి గాను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే మేము ఈ విత్తనాలు వేసుకుంటే వెనకాల ఏంటంటే మళ్ళీ జంబు రాకుతాం సార్. మేము గురువు కొట్టుకుంటూ పోతా ఉంటే అదే జంబు రాకేసి అట్లా చేస్తాం అన్నమాట. ఇప్పుడు జంబు రాకిన తర్వాత ఇప్పుడు విత్తనాలు విత్తిళ్ళు జంబు రాకిళ్ళు అంతా కూడా చదును చేసి పెట్టారు. దీనికి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టడం జరుగుతుంది? ఎన్ని రోజులకు ఈ మొలక అనేటువంటిది మొలుస్తుంది? మొలక ఏంటంటే 5 నుంచి 6 రోజుల వరకు మనకు మొక్క అనేది అవపడుతుంది సార్. చిన్నగా లేత దశ అవపడతా ఉంటుంది. 2 ఎకరాల దశ నుంచి ఇట్లా అవపడతా ఉంటుంది. ఆ తర్వాత మనకు వాతావరణం బట్టి ఏంటంటే మనం ఎండలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం యాషింగ్ కాబట్టి పల్లికి పెద్దగా బాగా అవసరం లేదు. ఏంటంటే ఒక 1 మంత్ లోపు మళ్ళీ వాటర్ అనేది పెట్టేస్తాం సార్. ఆ వాటర్ పెట్టే ముందు ఏంటంటే కొంచెం మళ్ళీ ఫర్టిలైజర్ కానీ దాన్ని ఏమన్నా మనకు చీడ పీడలు ఏమన్నా ఉంటే మనం పురుగు కానీ ఏమన్నా మనకు ఫంగిసైడ్స్ కానీ ఏమన్నా అవపడితే మేము మామూలుగా ఏంటంటే క్లోరోఫైర్ఫాస్ కానివ్వండి ఇలాంటి మందులు పిచికారీ చేస్తాం. ఇప్పుడు మీరు వేసినటువంటి పల్లి చేను ఎన్ని రోజుల పంట? మే మాసం వరకు వచ్చేస్తుంది సార్ మనకి. అంటే 3 నెలల పంట. అవునవును. ఆ మే వరకు మేము ఏంటంటే తీసేస్తాం అన్నమాట. అప్పటి వరకు అయిపోతుంది సార్. ఎందుకంటే పీకి చూస్తాం మాకు కూడా గట్టిపడ్డదా గింజ లేదా అని చెప్పేసి కూడా చూస్తాం. 10 రోజులు అటు ఇటు అంతే సార్. ఇప్పుడు మీరు పల్లి చేను పెట్టిన తర్వాత పల్లి మొలిసిన తర్వాత ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ వేరుశెనగ పంటలో ఎన్ని రోజులకోసారి నీళ్లు కట్టాలి, ఎన్ని రోజులకోసారి దీనికి ఎరువులను ఇవ్వాలంటారు? సార్ ఇది ఏంటంటే ఇప్పుడు పంట మనకి ఒక 20 రోజులకు ఒక వ్యవధిలో ఒకసారి వాటర్ కట్టుకుంటే బెస్ట్ అండి. ఈ ఎండాకాలంలో ఏంటంటే కొంచెం ఎండలు బాగుంటాయి కాబట్టి ఏంటంటే 20-25 వ్యవధిలో వాటర్ కట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు 20-25 రోజులకు ఒక్కసారి కట్టాలనా? దీనికి తడి ఆరకుండా తడి ఇచ్చిపెట్టాలనా? లేదు, తడి మన ఆరించడం కూడా పర్లేదు. తడి ఎప్పటికి ఉండాలని కూడా అవసరం లేదు సార్. ఇది ఏంటంటే 20-25 రోజులు మా చూస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎండిపోకుండా ఏంటంటే పైరు అనేది ఎండిపోకుండా చూసుకోవడం మనకు కట్టుకుంటే బెటర్ అన్నమాట. అట్లా ఇప్పుడు మీరు ఈ నీరు వేసేటువంటి క్రమంలో ఏమైనా ఎరువులు ఈ పల్లికాయ చేనుకు వేయడం జరుగుతుందా? మీది ఎరువులు పై అంటే ఇది స్ప్రే ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 1 మంత్ లోగా మనం వాటర్ ఎట్లా వేస్తాం కదా సార్. వేసినప్పుడు ఏంటంటే మనకి 2020 కానివ్వండి 2020తో పాటు కొంచెం పొటాష్ కూడా వేసుకుంటే బెటర్ సార్. పొటాష్ ఏంటంటే ఒక ఎకరాకి ఒక 30 కిలోల వరకు వేసుకుంటే బెస్ట్ సార్ ఒక ఎకరాకి. దాంతో పాటు 20 పల్లి చేనుకు ఎటువంటి చీడపీడలు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఆకుమచ్చ తెగులు అనేది వస్తుంది. ఆకుమచ్చ తెగులకి ఏంటంటే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అన్నమాట. అదొకటి ఆకు తులసి పురుగు కూడా వస్తుంది అన్నమాట. ఆకులు ఆల్రెడీ బొక్కలుగా పడిపోతుంది. మనం చూస్తే కూడా తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు అర్థమైపోయి అలా ఎట్లాగో పురుగు వచ్చిందని చెప్పేసి క్లోరోఫైర్ఫాస్ కానీ ఇవ్వండి. ఈ ఆకుమచ్చ తెగులకి ఏంటంటే మార్కెట్లో సాఫ్ కార్బానియం మైక్రోజెబ్ అని చెప్పేసి సాఫ్ అలాంటి ఇవి 2 కలిపి పంపుకు ఒక 40 ml అదొక 50 grams సాఫ్ ఇవి కనుక స్ప్రే చేసినట్లయితే మనకు కంట్రోల్ అయిపోతుంది. బూడిద మచ్చ తెగులు గాని లేదా పచ్చ పురుగు ఆశించినప్పుడు లేదా లద్దె పురుగు ఆశించినప్పుడు ఈ పల్లి చేనులో ఎటువంటి మందులు స్ప్రే చేస్తారు? అంటే మెయిన్ గా ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్ లో క్లోరోఫైర్ఫాస్ కానీ ఇవ్వండి లేదంటే పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు సాఫ్ లాంటిదైనా కూడా మనకి ఆకుమచ్చ తెగులకు ఆ సాఫ్ అనేది పనిచేస్తుంది సార్. అంటే వాటితో కంట్రోలింగ్ ఉంటుంది. ఏమన్నా కొంచెం హెవీగా ఏమన్నా అనిపిస్తే అప్పుడు మనకి మార్కెట్ లో దొరికే అటువంటి మందులు కానివ్వండి ఏది అంత హెవీగా అవసరం లేదు సార్. దీనికి చిన్న మందులతోటే కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. నీటిని మనము ఇవ్వడం ద్వారా కూడా అప్పుడప్పుడు కొన్ని మొక్కలు వేరుకుళ్ళు తెగులు సంభవించి చనిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు అంటా ఉంటారు రైతులు. మరి ఇక్కడ వేరుకుళ్ళు సోకినప్పుడు
పల్లికాయ చేనులో ఎటువంటి మందులు వాడతారు, దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు వేరుకుళ్ళు వచ్చిందని? ఇప్పుడు ఏంటంటే సార్ మనకి దుక్కిలోనే ఏంటంటే మొట్టమొదలుగా మనకు అలాంటి తెగుళ్ళు మనకు డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే టైకోడర్మా విరిడి అని చెప్పేసి అది దొరుకుతుంది సార్. ఒక ఎకరాకి ఒక 2 కేజీలు 2 కేజీలన్నర దాకా మనకి దుక్కిలో వేసుకున్నట్లయితే బాగుంటుంది సార్. అలాంటిది ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. మొక్కలను ఏ విధంగా గుర్తుపడతారు వేరుకుళ్ళు తెగులు వచ్చింది అనేటువంటి విషయాలు? సార్ అది ఏంటంటే ఎండిపోతా ఉంటది. ఇప్పుడు పదన ఉన్నా కూడా ఏంటంటే అది తల భాగంలో ఏంటంటే నిద్రపోయినట్టుగా ఆల్రెడీ దాని పీకి చూస్తే ఏంటంటే వేరు ఆల్రెడీ కుళ్ళిపోయి చనిపోతా ఉంటది. అది కూడా చాలా ప్రాబ్లం సార్. అది ఇక అప్పుడు పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేయాలంటే ఇక మాకు అంత హెవీగా ఏం రాలేదు సార్. ఏంటంటే రైతులో కూడా ఇది ఒక డౌటే. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ వచ్చినా కూడా మనకు మార్కెట్లో సిఓసి అనేది కూడా దొరుకుతుంది సార్, కాపర్ ఎక్స్ క్లోరైడ్. అది ఒక ఎకరాకి ఒక అంటే మనం పంపు నాజులు ఇట్లా లూజ్ చేసుకొని అట్లా పెట్టడం, లేదు అంటే ఒక బకెట్లో తీసుకొని వేరు మొదట పోయడం, దాని చుట్టూ మొక్కలు సోకకుండా ఇట్లా చేసినా కూడా అయిపోతుంది సార్. అంటే పంపుకి ఏంటంటే ఒక 16 లీటర్ల నీటికి ఒక 50 గ్రాములు అన్నమాట సార్. అట్లా వేసుకొని మనం సిఓసి కనుక మొక్క మొదట పోస్తే కంట్రోలింగ్ అనేది కూడా అయిపోతుంది సార్. అంటే దుక్కిలో మనకి వీలు కాని టైంలో ఈ టైంలో వేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మీ చేనులో కూడా ఏం చేస్తున్నారంటే వేరుకుళ్ళు తెగులు అక్కడక్కడ ఒక 10-15 మొక్కలకు సోకినట్టుగా మీరు చూపించడం జరిగింది. మరి దానికి గాను చిన్నగా ఒక సైడ్ లేదా 2 సైడ్లు మన వేర్లు కనబడేటట్టు తోడి మీరు ఎరువును మీరు వేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా ఇస్తున్నారు? అంటే మీరు అనేది ఓకే సార్. అది ఏంటంటే వేరు దగ్గర ఏంటంటే కొంచెం మనం వేరు లోపలికి దిగాలి కాబట్టి కొంచెం ఇట్లా పక్కకు అని చెప్పేసి ఒక మనం నాజిల్ అనేది కొంచెం దుడ్డుగా పెట్టుకోవాలి. లేకపోతే నాజిల్ డైరెక్ట్ తీసేసైనా కూడా వేరు మొదట ఆ పక్క పొంటి మొక్క కానీ దాని చుపక్కల ఒక 10 మొక్కలకి పోసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు నీటిని ఇచ్చేటువంటి పద్ధతుల్లో నీరు ఏ విధంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది పల్లి చేనుకి? ఇప్పుడు సార్ ఇది ఏంటంటే ఇప్పుడు మా ఈ రాగాన్లు కాబట్టి మాకు ఎక్కువ వాటర్ అవసరం ఏమి ఉండదు సార్. అంటే మాకు భూములు ఆపుతాయి కాబట్టి మామూలుగా ఏంటంటే షౌకలు ఉంటాయి సార్. షౌకలలో ఏంటంటే ఒక 15 రోజుల వ్యవధిలో కూడా వాటర్ కట్టవలసి పరిస్థితి వస్తుంది. అట్లా అదన్నమాట. భూమిని బట్టి సాయిల్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పల్లి చేనులో ముఖ్యంగా కలుపు ఏ విధంగా ఉంటుంది, కలుపు నివారణకు గాను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు పల్లి చేనులో కొట్టేటి కూడా ఇమర్జెంట్ పేర్ అని చెప్పేసి టెక్నికల్ ఉంటుంది. దాన్ని వాడినట్లయితే పప్పు దినుసులలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, పల్లి చేనులో కానివ్వండి ఒక ఎకరాకి 250 గ్రామ్స్ చొప్పున మేము అది స్ప్రే చేస్తాం అన్నమాట. యాషింగ్ కాబట్టి ఏంటంటే కలుపు ఒక 1 మంత్ వరకే ఉంటుంది సార్. ఆ తర్వాత మళ్ళీ మేము ఏంటంటే ఇవి గుంటుకలకి ఇట్లా కొట్టుకుంటాం కాబట్టి అంత హెవీగా కలుపు మొక్కలు అనేది రావు సార్. ముందుగానే మేము ఏమన్నా మాకు అవైలబుల్ లేనప్పుడు స్ప్రే చేసుకుంటాం అన్నమాట 1 మంత్ బిలో లోపల. అంటే ఇప్పుడు గుంటుక అన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఎంత ఎడం ఉంటుంది ఒక్కొక్క సార్కి పల్లిలో సార్? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక 3 ఫీట్లు అట్లా 3 ఫీట్ల వ్యవధిలో ఉంటుంది సార్ ఒక్కొక్క సార్కి. అంటే మీరు మంచి ఎడంగా పెట్టి వీటిని సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అయితే ఎంత లాభం అనేటువంటిది వస్తుంది? నాకు 2 ఎకరాల పేరు మీద సార్ నాకు ఒక 40 నుంచి 45 వేల వరకు వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక 15,000 అట్లా ఆ మధ్యలో అంటే మనకు లేబర్ ఖర్చు అది ఇది అన్ని ఫర్టిలైజర్ కానీ మీది మందులు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక 20-22 వేల వరకు ఒక ఎకరాకి నాకు మిగులుబాటు ఉంటుంది సార్. ఒక 2 ఎకరాల పేరు మీద 40-45 వేల నుంచి మిగులుతాయి సార్ 4 నెలల వ్యవధిలో. మరి ఇంతవరకు మా శ్రోతలకు మా రైతు సోదరులకు చాలా చక్కటి మీ అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు వేసవిలో వేరుశెనగ పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికూడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो मिट्टी के हर राज को समझो मिट्टी की तुम जांच कराओ मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ कभी मुनासिब बीज लगाओ सही किस्म की खाद ले आओ जितनी जरूरी उतनी डालो सही मात्रा खुद पहचानो इसको अपना मंत्र बना लो मिट्टी की सेहत तो जानो बात
बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.